గైస్ ఫైనలీ ల్యాండెడ్ ఇన్ కార్క్. పరిగెత్తుకుంటూ వచ్చామన్నమాట. అండ్ ఇది మిస్ అయితే మళ్ళీ మనకి 9 o'clock ట్రైనింగ్ అనమాట. గైస్ నా ఫేవరెట్ పెర్ఫ్యూమ్ ఇది, గురించి అంట. గైస్ ఈ ఫ్లైట్ పేరు చూడండి, భలే ఉంది అసలు. హే గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిస్టర్ ఐర్లాండర్. అందరూ ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నాను. గైస్ ఫైనల్లీ టైం వచ్చేసింది ఐర్లాండ్ వెళ్ళటానికి. సో 10 o'clock ఫ్లైట్ ఉందన్నమాట. సో మేము ఇప్పుడైతే బస్ స్టాప్కి అయితే వచ్చాము. బట్ వెదర్ చూడండి గైస్, చేంజ్ అయిపోయింది మొత్తం అంతా. అసలు ఫుల్ వాన, పొద్దున్న నుంచి వానే. సో ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఒక బస్ తీసుకొని బ్రోమ్లీ సౌత్ దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి వేరే బస్ తీసుకుని అక్కడ నుంచి ఇంకో ట్రైన్ తీసుకుని అయితే వెళ్ళాలి గైస్. సో ఇంకొక 5-10 minutes అయితే మనకి బస్ అయితే ఉంది. సో లెట్స్ బిగిన్ ద వీడియో నౌ. ఇంకా ఇప్పుడే రెండో బస్ అయితే ఎక్కాము. ఈస్ట్ క్రాయిడన్లో దిగాలి. సో ఈ బస్సు వచ్చేసి SL5 అనమాట. ఎంత సైలెంట్గా ఉందో చూడండి. సో ఇక్కడ నుంచి ఒక 7 to 8 స్టాప్స్ అయితే ఉన్నాయి. అండ్ అక్కడి నుంచి మళ్ళీ మనం ట్రైన్ పట్టుకోవాలన్నమాట ఈస్ట్ క్రాయిడన్ నుంచి. సో ఇక్కడ నుంచి ఒక 6 స్టాప్స్ ఉన్నట్టున్నాయి. 6 స్టాప్స్లో వెళ్ళిపోతాం మనం. ఇప్పుడే మేము ట్రైన్ స్టేషన్కి అయితే వచ్చాము. అసలు ఎంత ట్రాఫిక్ జామ్ అంటే అంత ట్రాఫిక్ జామ్ అనమాట. సో పరిగెత్తుకుంటూ వచ్చామన్నమాట. అండ్ ఇది మిస్ అయితే మళ్ళీ మనకి 9 o'clock ట్రైనింగ్ అనమాట. ఇదిగోండి వచ్చేసింది మన ట్రైన్. ఎక్కేద్దాం గైస్, లెట్స్ గో. ట్రైన్ అయితే ఎక్కేసాము. ఒకే ఒక స్టాప్ గైస్. అదే క్యాబ్లో వెళ్తే కనుక అరౌండ్ 70 pounds చూపిస్తుంది. అండ్ పొద్దున్న మరి ఏంటో మరి తెలీదు, SL5 ఎక్కాము. అసలు ఎందుకు అంత ట్రాఫిక్, నేనైతే ఎప్పుడు చూడలేదు అంత ట్రాఫిక్. ఇన్ని డేస్ ఉన్నాం కదా, సో అంత ట్రాఫిక్ అసలు ఎప్పుడూ లేదు. మరి ఏం చేద్దాం, లండన్ కాలింగ్ అనుకుంటా. సో ఎక్కేసాం గైస్ ఇప్పుడే. లెట్స్ గో టు గాట్విక్ ఎయిర్పోర్ట్. గైస్ ఫైనల్లీ మన చెక్ ఇన్ అయితే అయిపోయింది. ఎంత హర్రీ అయిపోయిందంటే అంత హర్రీ అయిపోయింది ఇక్కడ. ఇప్పుడైతే డ్యూటీ ఫ్రీకి అయితే వచ్చేసాం గైస్. చూడండి అంత డ్యూటీ ఫ్రీకి అయితే వచ్చేసాం. గైస్ నా ఫేవరెట్ పెర్ఫ్యూమ్ తీతి. గైస్ నా ఫేవరెట్ పెర్ఫ్యూమ్ ఇది, చాలా బాగుంటుంది. యాక్చువల్గా టౌన్ ఫోర్డ్లో ఇంకోటి ఏదో ఉంటుంది గైస్, ఇంకోటి ఇది అనుకుంటా. ఇది కూడా చాలా బాగుంది గైస్. ఇది కూడా బాగుంది. అర్మానీ కూడా బాగుంటుంది యాక్చువల్గా. మనకైతే గేట్ 5 అయితే ఇచ్చాడు. సెక్యూరిటీ చెక్ ఇన్ అంతా అయిపోయింది. చాలా ఫాస్ట్గా అయిపోయింది గైస్. మాకైతే సెక్యూరిటీ చెక్ ఇన్ నిజంగా. యాక్చువల్గా రైనర్ రోడ్ ఈ బ్యాగ్ చూసారా, ఈ బ్యాగ్ ఒక దాంట్లో పెట్టి చెక్ చేస్తారనమాట. అది అందులో ఖచ్చితంగా ఫిట్ అవ్వాలి. సో అదైతే ఏం చెక్ చేయలేదు లక్కీగా. అది కనుక ఎక్కువ ఉంటే మళ్ళీ ఎక్స్ట్రా అమౌంట్ పే చేయాలన్నమాట. సో లక్కీగా ఏం లేదు. సో మాకైతే గేట్ 5 అయితే ఇచ్చాడు. సో ఇప్పుడైతే గేట్ 5 దగ్గరికి వెళ్తున్నాం గైస్. ఇట్లా కొంచెం సేపు వెళ్ళి కూర్చొని ఒక శాండ్విచ్ తినేసి వెళ్ళటమే గైస్ ఇంకా. కానీ హాలిడేస్ మాత్రం ఎంత త్వరగా అయిపోతాయంటే అంత త్వరగా అయిపోతాయి. మళ్ళీ బ్యాక్ టు పెవిలియన్ అంటారు. సో మళ్ళీ బ్యాక్ టు వర్క్. పాస్పోర్ట్ చెక్ ఇన్ అంతా అయిపోయింది.
సో మన ఫ్లైట్ వచ్చేసి 10:30కి అనమాట. సో వెయిటింగ్ గైస్ గేట్ దగ్గర. వన్స్ మనం బోర్డ్ ఎక్కేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ రేపటి నుంచి మనం బ్యాక్ టు రొటీన్ అనమాట. చాలా బాగుంది కదా, ఎందుకంటే ఎవ్రీ 6 monthsకి ఒక వెకేషన్కి వెళ్ళాం అనుకోండి, మనం కొంచెం బాగా రిలీఫ్ అవుతాం అనమాట. సో గైస్ ఇదిగోండి, ఫైనల్లీ ఫ్లైట్ బోర్డ్ అయిపోతున్నాం. కరెన్స్ గురించి అంట. ఈ ఫ్లైట్ పేరు చూడండి, భలే ఉంది అసలు. గురించి అంట ఏంటో. సో ఇప్పుడే మనం ఫ్లైట్ అయితే ఎక్కేస్తాం. ఎస్, ఫైనల్లీ ఫ్లైట్ అయితే ఎక్కేసాం అనమాట. సో ఎగ్జాక్ట్లీ ఇప్పుడు టైం ఏంటంటే 10:40 అవుతుంది. 10:40 అవుతుంది. సో ఒక 5 minutesలో డిపార్చర్ అయితే అవుతుంది. Guys, finally landed in Cork. So మళ్ళీ బ్యాక్ టు పెవిలియన్ గైస్. మళ్ళీ రేపటి నుంచి మళ్ళీ ఆఫీస్ అన్ని. ఇవ్వండి కార్క్ ఎయిర్పోర్ట్ చాలా చిన్నది, ఇవ్వండి ఇంతే ఉంది, చిన్న ఎయిర్పోర్ట్ ఇది. సో మనకి యాక్చువల్గా బాగా కన్వీనియంట్ గైస్. అండ్ రైనర్ ఉంది చూసారా, ఇవ్వండి ఈ రైనర్ ఉంది చూసారా, ఇప్పుడు మనల్ని దింపిందా, మళ్ళీ అక్కడ ప్యాసింజర్స్ రెడీగా ఉన్నారు చూడండి. మళ్ళీ లండన్ వెళ్ళిపోతుంది. అలా ఇంకో ట్రిప్ అయితే వేస్తుంది ఇదైతే డెఫినెట్గా. సో పదండి గైస్, ఇప్పుడైతే పార్కింగ్లోకి వెళ్దాం. పార్కింగ్కి వెళ్ళి మన కార్ తీసుకొని లెట్స్ గో హోమ్ నౌ. గైస్ అదిగోండి కార్క్ ఎయిర్పోర్ట్. సో ఏంటో బాగా విండీగా ఉంది గైస్ ఈరోజు మాత్రం. అండ్ టెంపరేచర్ మాత్రం బాగుంది, 16 degrees ఉంది టెంపరేచర్. సో ఇప్పుడు కార్ పార్క్ ఎక్కడైతే చేసామో అక్కడికి వెళ్తున్నాం అనమాట. చూడాలి, మేమైతే కార్ అయితే అది బుక్ చేయకుండా డైరెక్ట్లీ పెట్టేసాం. ఎంత వేస్తారో చూడాలి. అదే మనం వచ్చాం కదా రైనర్, మళ్ళీ వెళ్ళిపోతుంది చూడండి. సో లెట్స్ గో గైస్. ఫైనల్లీ ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాము. వెదర్ మాత్రం చాలా బాగుంది గైస్. మనం వచ్చేటప్పుడు అక్కడ యూకేలో వర్షం పడింది కదా, ఇక్కడ చూడండి అంత బాగుందో వెదర్ అసలు. సో 16-17 degrees ఉంది, బాగుంది వెదర్ మాత్రం చాలా బాగుంది. సో ఇంటికి వెళ్ళి కొంచెం రెస్ట్ అయితే తీసుకుందాం గైస్. మళ్ళీ మనకి రేపటి నుంచి ఆఫీస్ అయితే ఉంది కదా. లెట్స్ గో. గైస్ చూడండి, ఇంటికి వచ్చామో లేదో వాన్ స్టార్ట్ అయిపోయింది. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇన్ ది నెక్స్ట్ vlog. Bye bye.